హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే, మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. దయచేసి మీరు అందరూ లైక్ చేయండి. నా ఛానల్ రికమెండ్ అవుతూ ఉంటుంది మీరు లైక్ చేస్తే. ఓకేనా? సో ఇంకా అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? సో అందరూ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకేనా? ఓకే. సో మీకు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా? ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఓరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్, టారో పర్సనల్ రీడింగ్, జాబ్, కెరియర్, బిజినెస్, హెల్త్, మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, ఫ్యూచర్ ఏంటి తెలుసుకోవాలన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సరేనా? ఓకే. సో మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. అందరూ కూడా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. సో ఈరోజు వచ్చేసి ఒరాకిల్ డెక్ తీసుకున్నాను, ఒరాకిల్ కార్డ్స్ తీసుకున్నాను. ఓకే. మీ పార్ట్నర్ నేమో, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పార్ట్నర్ ఫేస్ కూడా ఇమాజిన్ చేసుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. కార్డ్స్ ఎదుగుతున్నాయి. ఓకే. ఏంజల్ ఆఫ్ లవ్, గుడ్. ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్, డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, డోర్ టు వాల్యూ, వెరీ గుడ్. విక్టరీ. ఓకే. సో నేను ఈ ఎనర్జీస్ అనేది చెక్ చేస్తాను. సరేనా? సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను, ప్రతిరోజు అదే చెప్తున్నాను కదా. సో ఓవరాల్ ఎనర్జీస్ ఒకసారి చెక్ చేద్దాం. సో ఏంజల్ ఆఫ్ లవ్, ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్, డోర్ టు వాల్యూ, విక్టరీ. ఈ కార్డ్స్ మనము చెక్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఇక్కడ కార్డ్స్లోనే మీరిద్దరూ ఇక్కడ ఏంటంటే సపరేషన్లో ఉన్నట్లు కనబడుతున్నారు. ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. అంటే ఒక ఏమంటారు, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అనేది కనబడుతుంది. ఈ పర్సన్ మీకు ఏదో సమ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే ఈ పర్సన్ జర్నీ చేసి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మీకు తన ఫీలింగ్స్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఏజ్ ఎంతైనా కానీ చాలా ఇమ్మెచ్యూర్ నేచర్ అమ్మా. మీ ఎనర్జీస్ వచ్చేసి వేరే లెవెల్లో ఉంది. మీ పర్సన్ ఎనర్జీ వచ్చేసి చాలా లో లెవెల్లో ఉంది. చూడండి, అంటే మీ ఎనర్జీకి, మీ పర్సన్ ఎనర్జీకి చాలా తేడా ఉంది. చాలా అంటే చాలా తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఎమోషన్స్, కేరింగ్ విషయంలో మీరు తన నుంచి పొందింది అయితే ఏమీ లేదు. మీరు చాలా ఎమోషన్స్ చూపారు, కేరింగ్ చాలా ఇచ్చారు, లవ్ చాలా షో చేశారు. బట్ ఈ పర్సన్ నుంచి అయితే మీరు పొందిన ఎమోషన్స్ అయితే చాలా తక్కువ. ఇక్కడ మీరేంటి, మీ ఎమోషన్స్ని హోల్డ్ చేసుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా. ఓకేనా? అది. సో ఇంకా వచ్చేసి అంటే ఈ పర్సన్ మీ గురించి ఏంటంటే మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటున్నారు. మీరు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. మీకు తనంటే ఇష్టమే కానీ ఎమోషన్స్ని చూడండి, ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ క్లియర్గా కనిపిస్తుంది కార్డులోనే. ఓకేనా? ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఆ టైంను మీ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అనమాట. ఆ టైంకి అంటే మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు హ్యాపీనెస్ విషయంలో రోజు రోజుకి డే బై డే చాలా బ్యూటిఫుల్గా, అందంగా, చాలా గ్లోనెస్, షార్ప్నెస్ పెరుగుతూ ఉంది.
అంటే మీలో షార్ప్నెస్, పాజిటివ్నెస్ పెరుగుతూ ఉంది. అది గమనిస్తున్నారు ఈ పర్సన్ మీ గురించి. అంటే ఒక మీరు ఒక ఏంజిల్ అనేది పర్సన్ ఆలోచన అన్నమాట. ఓకేనా, మిమ్మల్ని ఒక ఏంజిల్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటామో, మనము ప్రేమించుకుంటామో, మనము వాల్యూ ఇచ్చుకుంటామో, ఎదుటి వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు సో మనకు వాల్యూ ఇస్తారు. మీ వాల్యూతో పోల్చుకుంటే వాళ్ళు ఒక మీ వాల్యూ ఏంటో తెలుసుకోకుండా ఆ పర్సన్ స్థాయికి దిగి వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళు అడిగింది చేయాలని మీరు ఆలోచించారు. కానీ మీ ఇద్దరి మధ్య ఇక్కడ సపరేషన్ జరుగుతూ ఉంది అనేది కనబడుతుంది. సో అదే పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి ఆఫర్ తీసుకుని రావాలి అనుకుంటున్నారు. సో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు. ఓకేనా, సో ఇంకా ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని షేర్ చేయాలనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ని షేర్ చేయాలనుకుంటున్నారు, కానీ పర్సన్ హిడన్గా దాచి ఉంచారు తన ఇన్సెక్యూరిటీస్ని, తన ఫీలింగ్స్ని. ఈ పర్సన్ ఈ నో కాంటాక్ట్ సపరేషన్ ఎండ్ చేసేసి లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి మీ దగ్గరికి వచ్చి మీతో రిలేషన్ కొనసాగించాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. ఓకేనా, సో ఓకే. ఇంకా ఏంజిల్స్ని కూడా బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు. ఈ పర్సన్ పాస్ట్లో ఇమ్మెచ్యూర్గా ఉన్నారు. ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు, బట్ పాస్ట్లో అయితే చాలా ఇమ్మెచ్యూర్గా ఉన్నారని అయితే చెప్పచ్చు. ఓకేనా, ఓకే. సో ఇంకా చూద్దాం ఎనర్జీస్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్తో ఏజ్ కానీ ఒక రిలేటెడ్ టైం కానీ రిలేటెడ్ నెంబర్స్ కానీ చెప్తాను. ఇక్కడ చూడండి, నాకు కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్ 47, 49, 13, 93, 83, 40, 45, 48, 20 ఈ నెంబర్స్ అయితే కనబడుతున్నాయి. సో అంటే ఈ రిలేషన్లో గ్రోత్ కోరుకుంటున్నారు, ఈ రిలేషన్లో సపరేషన్ వద్దు, ఇంకా ఈ రిలేషన్లో చేంజెస్ కోరుకుంటున్నారు. అవేకెనింగ్ టైం జరుగుతుందన్నమాట. వాళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చింది, ఒక మార్పు జరిగింది. ఏంజిల్స్ ద్వారా మీ పర్సన్కి ఒక రియలైజేషన్ జరుగుతుంది. ఒక డివైన్ నుంచి వీళ్ళు డివైన్ కోరుకుంటున్నారు. సో అక్కడ డివైన్ కూడా చెప్తుంది మీలో ఒక మార్పు రావాలి. ఏంజిల్స్ ద్వారా మీ పర్సన్కి రిలేషన్ జరుగుతుంది. మీతో రిలేషన్ ఎలా ఉంది, తనకు మీతో వాల్యూ, మీతో ఇంపార్టెన్స్, మీ యొక్క కేరింగ్ని గుర్తించడం, టోటల్ అవేకెనింగ్ టైం జరుగుతుంది. తనకు మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నారు తను మళ్ళీ మేబీ ఇన్ కేస్. ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సన్ చాలా ఎమోషనల్గా దూరం అయి ఉండే పర్సన్. సో ఇప్పుడు ఆఫర్ తేవాలి. ఓకేనా, మీకు ఒక బిగ్ ఆఫర్ తేవాలి, మీకు ప్రపోజ్ చేయాలి. ఎందుకంటే పాస్ట్లో ఏదైతే చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారు ఈ పర్సను, ఇప్పుడు కొంచెం బెటర్ అన్నమాట, కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా, సో ఇంకా ఎమోషనల్గా మీతో న్యూ బిగినింగ్ చేయాలి, డివైన్ని ప్రే చేస్తున్నారు. ఇప్పుడు తను హీల్ అవ్వాలన్నా, మీరు హీల్ అవ్వాలన్నా, మీ ఇద్దరి మధ్య ఉన్న ఏదైతే లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సపరేషన్ని ఎండ్ చేసేసి మీ రిలేషన్లో ఒక శాంతిని, ఒక సంతోషాన్ని, అంటే కమ్యూనికేషన్ మీతో చేసి మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకొని తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకొని ఈ రిలేషన్ని న్యూగా స్టార్ట్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం తను హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మిమ్మల్ని హీల్ చేయాలి. ఎందుకంటే తన వల్లే కదా గాయమైంది, మిమ్మల్ని హీల్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా, మీకు మందు ఏంటి? తనే అన్నమాట. ఓకేనా, మీకు మందు తనే. చూడండి, డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీలో ఒక హ్యాపీనెస్ తేవాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. మీ ఇద్దరి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య గత జన్మ బంధం ఏదో ఉందని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అందువల్లే మర్చిపోలేకపోతున్నారు అన్నమాట. సో ఈ పర్సన్
ఈ పర్సన్ మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనేది కనబడుతుంది. తన మైండ్‌లో ఏమి ఆలోచిస్తున్నారనేది అయితే తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారనేది అయితే కనబడుతుంది. ఓకేనా? సో చూడండి, డోర్ టు వాల్యూ అండ్ విక్టరీ. మీ వాల్యూ ఏంటనేది వీళ్ళకి తెలిసి వస్తుందన్నమాట. ఈ పర్సన్ పాస్ట్‌లో మీ యొక్క ఇంపార్టెన్స్‌ని గుర్తించక, అసలు మీ వాల్యూ ఏంటి, మీ నేమ్ ఏంటి, మీ ఫేమ్ ఏంటి, సొసైటీలో మీకున్న గుర్తింపు ఏంటి, మీరు ఒక స్టేబుల్ పర్సన్, ఒక జెన్యూన్ పర్సన్, ఒక స్టెబిలిటీకి ఇవ్వక, మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వక, మీరు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అయినా కూడా, అంటే ఈ పర్సన్ కోసం ఎంత సాక్రిఫైస్ చేసి మీరు అన్నీ ఉన్నా కూడా ఒక అణిగిమణిగి ఉండే పర్సన్, డౌన్ టు ఎర్త్ పర్సన్ మీరు. అలాంటి మిమ్మల్ని మోసం చేశాను అన్న ఫీలింగ్స్, అవేర్నెస్, జ్ఞానోదయం, మీ వాల్యూ తెలిసి రావడం, మీరేంటి అనేది పూర్తిగా తెలుసుకున్నారు. వెరీ గుడ్. ఇప్పటికైనా వీళ్ళకు జ్ఞానోదయం కలిగింది. ఓకేనా? సో ఈరోజు మీలాంటి వ్యక్తి ఎక్కడ కూడా వెతికినా దొరకరు అన్న ఫీలింగ్స్ వచ్చేసింది తనకు. వెరీ గుడ్. సో ఇప్పటికైనా వాళ్ళ హిడెన్ ఫీలింగ్స్ చెప్తున్నారు. సో ఎలాగైనా సరే మీకు ఒక బిగ్ ఆఫర్ చేయాలనే ఆలోచనలు అయితే వీళ్ళు ఉన్నారని అయితే కనబడుతుంది డెఫినెట్గా. వెరీ గుడ్. ఎనర్జీస్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. ఎనర్జీస్ చాలా బాగా వచ్చాయి. మీ పర్సన్ ఇన్నర్ ఫీలింగ్స్ కన్ఫెస్ చేయాలనుకున్న ఫీలింగ్స్ ఇవి. ఓకేనా? సో మరి ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.